హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు 'హనుమాను' మనకి జనవరి 12న రిలీజ్ అని అంటున్నారు. చాలామంది 'హనుమాన్‌కి' థియేటర్లు ఇవ్వటం లేదు. 'హనుమాన్' సినిమాని తొక్కేస్తున్నారు, అది ఇది అంటున్నారనమాట. సినిమాని ఎవరు తొక్కటం లేదు. ఒకటేందంటే ఇప్పుడు 'గుంటూరు కారం' అనేది మనకు ఒక 3, 4 మంత్స్ బ్యాకే మనకి అనౌన్స్‌మెంట్ చేశారు. సంక్రాంతికి ఖచ్చితంగా వస్తున్నామని. ఈ 'హనుమాన్' అనేది మనకి పోస్ట్‌పోన్ అవుతానే ఉన్నది. మార్చ్ అన్నారు, లాస్ట్ ఇయర్ అక్టోబర్ అన్నారు, నవంబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు, మళ్ళా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి అన్నారు. వీళ్ళది కన్ఫామ్ లేదు. వీళ్ళు మధ్యలో దూరేసి మాకు థియేటర్లు కావాలి, మా సినిమాను తొక్కుతున్నారని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారనమాట. నాకు తెలిసినంత వరకు 'హనుమాన్' సినిమాకి థియేటర్లో చాలా తక్కువగా దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు అలాగే 'నాసామిరంగా', అలాగే 'సైంధవ', ఈ 'గుంటూరు కారం' 3 పెద్ద సినిమాలు. పెద్ద సినిమాలతోటి 'హనుమాన్' పోటీ పడుతుందంటే ఖచ్చితంగా పడలేదు. ఎందుకంటే థియేటర్లు లేనప్పుడు సినిమా ఎలా పోటీ పడుతుంది? హైదరాబాద్లో అయితే ఓన్లీ 4 థియేటర్లే ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు 'గుంటూరు కారం' కానీ సూపర్ డూపర్ హిట్ అయిందని టాక్ వచ్చిందంటే ఇంకా ఆ ఎఫెక్ట్ అనేది మిగతా 'హనుమాన్' మీద కానీ, 'సైంధవ' కానీ, 'నాసామిరంగా' ఈ 3 సినిమాల మీద ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. 'హనుమాన్' సినిమాకి ఎవరిని తొక్కలేదన్నమాట. అది ఏంటంటే మనకి హిందీలో ఆల్రెడీ వాళ్ళు 1500 థియేటర్లు బ్లాక్ చేసుకున్నారు. అక్కడ బ్లాక్ చేసుకున్నారని ఇక్కడ మాకు థియేటర్లో ఇవ్వాలంటే అది దొరికే పనే కాదు. థియేటర్లు కూడా చాలా చాలా తక్కువగా ఉన్నాయి. నాకు తెలిసి 'గుంటూరు కారం' హవానే నడుస్తుందని అనుకుంటున్నాను. ఈ 'గుంటూరు కారం' హిట్ టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా మిగతా సినిమాలకు కానీ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే పెద్ద హీరోని చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు. అందులో త్రివిక్రమ్, మహేష్ బాబు గారి కాంబినేషన్ అంటే అసలు జనాల్లో కానీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఈ సినిమా ఖచ్చితంగా 'గుంటూరు కారం' విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మహేష్ బాబు గారికి ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాను.